తెచ్చాడు. మరి ఫ్రిడ్జ్ పట్ట ఈ బియ్యం మరి సంఘస్థులు పిలిచి ఆలోచించారు. తెల్లారి లేచి వెళ్ళినప్పుడు మరి అన్నీ మంచిగానే ఉన్నాయి. వరద ఆగిపోయింది, ఏరు అవతలకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ రోడ్డు ఎలాగో అవతలకి ఏరు, యువతలకి మందిరం అలాగనే ఆగిపోయింది. కానీ నేనేమి చదువుకోకుండా ఇంటిలో ఉదయం అంతా పెట్టుకుంది. బీరువా తీసిన బట్టలన్నీ పడిపోయేటట్టు బీరువాలన్నీ ఉండేయండి నా బట్టలు. మరి అవన్నీ పడిపోతాయని నేను చూసుకొని మామూలుగా టీ తాగొచ్చి చదువుకున్నామని అనేసరికి 1 గంట లేట్ చేశాను. 9:30 మళ్ళీ వరద వచ్చేసింది. ఇంకా అసలు ఏమీ ముట్టుకోవాలి. నాకు బాకాలు ఉన్నాయండి, మైకులు ఉన్నాయండి, ఫ్యాన్లు. మరి ఇదే ఎంతమంది ఉన్నదండి మీ అందరూ తెలుసు. మరి ఒక్క ఫ్యాన్ కాదు, బాకా కాదు, స్నేకర్ కాదు, బైబిల్ కాదు, కలజోడు కాదు, ఏమి బట్టలు కాదు, సామాన్ కానీ ఏమీ నాకు దక్కకుండా చర్చి మేంచి రేగులు మేంచి నీళ్ళు వస్తాను. అంత వరద ఒక్కసారి వచ్చిపోయింది. నేను ఏమనుకోవాలి, నేనేం పోని దేవుడు నాకు ఏమీ తెలియని టైంలో నాకు దేవుడు ఇచ్చిండు. నా భర్త కోల్పోయినప్పుడు నా బిడ్డలు 3 బిడ్డలతో, ఒక 2 అమ్మాయిలు, ఒక బాబుతో, ఒక పెద్ద అమ్మాయి పెళ్లి చేసి చనిపోయాడు. అప్పుడు ఆ స్థితిలోనే నాకు దేవుడు సేవించుడు. ఇవన్నీ బయట నాకు దేవుడు ఇస్తాడు. నాకు ఆ నమ్మకంతో నేను ధైర్యంగా ఉండి ఏడ్చాను. 3 రోజులు వేరే ఊరికి తీసుకెళ్ళి 3 రోజులు మేడ చెరువులో ఉంచారు అందరినీ. 3వ రోజు వచ్చినప్పుడు ఏం లేదు, శూన్యం అయిపోయి ఈ గోడలన్నీ కోల్పోయి అంతా మట్టి గడ్డలుగా పెట్టలుగా పెంకులన్నీ అదే మరి రేకులన్నీ పగిలిపోయి శూన్యంగా ఉన్నాయి. ఒక బీరువా మరి ఆ చిన్న గదుల నుంచి పోలేక అడ్డుపడింది. ఆ బీరువాలో ఏమీ లేవు. చాలా బాధ వేసింది. 3 రోజులు ఏడ్చి నేను మౌనంగా ఉన్నప్పుడు తమ్ముడు ప్రసాద్ ఫోన్ చేసి ఏంటకాయలా జరిగింది అవును తమ్ముడు అన్నప్పుడు మరి వారి భార్య భర్తలు వచ్చి నాకు రైస్ పట్టు తీసుకొని ఎంతగానో ఆదరించారు. మరి జేమ్స్ గారు కూడా వచ్చి మరి సంఘస్థ నుండి కూడా కొన్ని పోయి ఆయన గారు కూడా 2-3 బస్తాలకి బట్టలు వేసుకొని వచ్చి అందరికీ పంచి భోజనాలు వచ్చి మరి వారు కూడా సహాయం చేశారు. మీరెవరు ఏదో సహాయం చేస్తారని సాక్ష్యం చెప్పడం నేను బ్రతికున్నాను. నా ఒంటరితనంలో నాకేం తెలియనప్పుడు సేవించుడు మళ్ళీ నాకు దేవుడు ఇస్తాడని నేను మళ్ళీ శనివారం రాకపోయేసరికి మందిరం దగ్గరికి వెళ్ళాను. ఆ గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ నిల్చున్నప్పుడు పక్కన సహోదరి అన్ని రాళ్ళు ఎరకలు